ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో రిలేషన్షిప్స్ విషయానికి వస్తే, యాక్చువల్లీ మ్యారీడ్ అయినా లేదంటే రిలేషన్షిప్లో ఉన్న ఎవరైనా కానీ ఒక కపుల్ లైక్ లాయల్టీ అనేది తగ్గిపోయింది. జెన్యున్గా ఒకే సింగిల్ పర్సన్తో ఆ లాయల్టీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది ఈ మధ్య కాలంలో. అంటే లైక్ మెన్ అయినా ఉమెన్ అయినా ఆలోచించట్లేదు మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి. లైక్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, యాక్సెస్ కూడా అలాగే అయిపోయింది అందరికి. లైక్ ఉమెన్ కి ఛాన్సెస్ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఎక్కువగా అయిపోయినాయి, మెన్ కి కూడా అలాగే. సో లైక్ వేర్ ఇట్ ఆల్ లీడ్స్ టు actually so see first of all ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ మచ్ మోర్. అంటే ప్రీవియస్ టైమ్ తో కంపేర్ చేస్తే ఈ మధ్యన ఎక్కువైపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. అందులో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ టైం ఫార్ ది కపుల్స్ ఇట్ సెల్ఫ్. జనరలీ మనం ఏం చూస్తుంటామంటే, సపోజ్ వర్కింగ్ మ్యాన్ అండ్ నాట్ హౌస్ వైఫ్ ఉన్నారు, ఇద్దరు వర్కింగ్ అయితే దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ హౌస్ వైఫ్ అండ్ ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుంటే వర్కింగ్ మ్యాన్ ని తీసుకుంటే కనుక, వర్కింగ్ మ్యాన్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాము దట్ 9 to 6 జాబ్ చేయాలి, 9 to 6 ఆఫీస్ లో. అంటే వెళ్ళటానికి ఇంకొక గంటన్నర ట్రావెల్ టైం, రావడానికి గంటన్నర ట్రావెల్ టైం. సో ఎప్పుడో పొద్దున్న 8 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 7:30, 8కి అట్లా వచ్చేస్తే, వచ్చాక కూడా పోనీ ఇంట్లో అందరితోటి సరదాగా ఉండి అందరితో టైం స్పెండ్ చేస్తారా అంటే అలా కాకుండా మళ్ళీ ఆఫీస్కి లాగిన్, ఆఫీస్ వర్క్కి కంప్యూటర్ త్రూ లాగిన్ అయ్యి ఆఫీస్ పని చేసుకుంటూ ఏదో ఇష్యూ ఉందనేసి వర్క్స్ కూడా అలాగే అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే 9 to 5 జాబ్ అంటే 9 to 5 అవ్వట్లేదు, అది దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అలా చేయాల్సి వచ్చిన టైంలో ఏమవుతుంది అని అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. ఏంటంటే ఆ టైం స్పెండ్ చేయాలి, తప్పదు. నేను స్పెండ్ చేయను, నా టైం అయిపోయింది కదా, 6 o'clockకి లాగౌట్ కదా, నేను చేయను అని అంటే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు ఈ మధ్యన. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్ అవ్వచ్చు, లేకపోతే ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. నువ్వు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, అంతే, యాజ్ సింపుల్. సో అలాంటి కేసెస్ లో ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఫ్యామిలీ టైం, పర్సనల్ టైం అనేది లేకుండా అయిపోతుంది బిట్వీన్ ది కపుల్స్. సో వైఫ్ ఏమో పొద్దు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, 6:30, 7కి వచ్చేస్తారు అనేసి. ఆర్ సమ్టైమ్స్ వైస్ వర్సా, ఏంటంటే విమెన్ వర్క్ చేస్తూ ఉంటారు, మెన్ ఇంట్లో ఉంటారు, ఇలా కూడా అవుతూ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ పార్ట్నర్. కానీ పార్ట్నర్ వచ్చాక పోనీ పార్ట్నర్ అంతా టైం స్పెండ్ చేస్తున్నాడు మనతోటి అని అంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో దట్ ఈస్ వన్ రూట్ కాజ్. ఏంటి అంటే టైం, ల్యాక్ ఆఫ్ టైం ఫ్రమ్ ది యాక్చువల్ పార్ట్నర్ ఇట్ సెల్ఫ్. రానప్పుడు ఏంటంటే సెక్స్ అనేది ఇట్స్ ఎ ఫిజికల్ నీడ్ అండి. సో ఫిజికల్ నీడ్ అనేది సాటిస్ఫై. నాకు ఆకలి వేసినప్పుడు నేను అన్నం తింటాను, దాహం వేసినప్పుడు నేను వాటర్ తాగుతేనే నా బాడీ ఇట్ విల్ మెయింటైన్ ది కంపోజర్, రైట్? సో అలాగే ఒక సెక్షువల్ నీడ్ వచ్చినప్పుడు కూడా దాన్ని సాటిస్ఫై చేయడానికి నా పార్ట్నర్ సహకరించట్లేదు అన్నప్పుడు, దట్ ఈస్ వెన్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవడానికి స్కోప్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్టర్నేటివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే నేబర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి కేసెస్లో మనం చూస్తుంటాం ఏంటంటే, చాలా మంది రిలేషన్షిప్లో ఎలా కూడా ట్రాప్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటాం విత్ ఇన్ ది ఫ్రెండ్స్, ఏంటంటే మా హస్బెండ్ అతను ఎక్కువ టైం స్పెండ్ చేస్తలేడు, లేకపోతే మా వైఫ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తలేదు నాతోటి, ఇలా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ ఏంటంటే తెలియకుండా మీరు ఒక ఈజీ హింట్ ఇచ్చేస్తున్నారు దట్ ఐఎమ్ గోయింగ్ టు బి అన్ ఈజీ టార్గెట్ ఫర్ యూ అనేసి. వెన్ ఐ సే, మన ఇద్దరం మాట్లాడుకుంటూ మై వైఫ్ ఇస్ నాట్ స్పెండింగ్ టైం విత్ మీ అని నేను చెప్పాను అనుకోండి, నా ఐఎమ్ అన్ ఈజీ టార్గెట్, రైట్? ఇప్పుడు సేమ్ నేనేమన్నా మీరు పాజిటివ్ గా చెప్పుండొచ్చు, కానీ నేను దాన్ని ఒక హింట్ లాగా తీసుకుండొచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకొని మేబీ ఐ విల్ స్టార్ట్ బీయింగ్ మోర్ క్లోజ్. సో అలా ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ టైం వల్ల, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంతకు ముందు ఫ్యామిలీస్ అన్ని కూడా ఏంటంటే వి హ్యాడ్ దిస్ జాయింట్ ఫ్యామిలీస్ అండ్ ఆల్. సో నేను జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఫైన్, నాకు రెస్ట్రిక్షన్స్ అనేది ఇంకెక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే నేను జాయింట్ ఫ్యామిలీ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఈ మధ్య. సో నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను, ఎవరితో టెక్స్టింగ్ చేస్తున్నాను, ఎవరు ఇంటికి వస్తున్నారు, వీటన్నిటి మీద నిఘా అనేది ఎక్కువ లేదు. దానివల్ల ఆ బిట్ ఆఫ్ ఫ్రీడమ్ రావడం కూడా ఇట్ ఈస్ అనదర్ కాజ్ ఆఫ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అవ్వడానికి ఇంకొక రీజన్ అది అనమాట. సో థర్డ్ రీజన్ ఏంటంటే ఈజీ యాక్సెస్. బేసిక్లీ ఏంటి అని అంటే,
ఇంతకు ముందు లైక్ ఇప్పుడు చూడండి విమెన్ మోస్ట్లీ కిచెన్ కి కన్ఫర్మ్ అయి ఉండే లేకపోతే ఇంట్లోనే ఉండేవాళ్ళు మోస్ట్లీ. ఇప్పుడు ఏంటంటే విమెన్ ఈజ్ ఆల్సో గోయింగ్ అవుట్, విమెన్ ఆల్సో ఈజ్ వర్కింగ్. సో విమెన్ ఇంట్లోనే ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్పోజర్ టు మెన్ అనేది లిమిటెడ్ ఉండే అదర్ మెన్ కి. సో ఎక్స్పోజర్ టు అదర్ మెన్ కి లిమిటేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈమె తరఫు నుంచి కానివ్వండి లేకపోతే ఆమె ఎక్స్ప్లాయిట్ అవ్వడానికి కానివ్వండి కొంచెం స్కోప్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే విమెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా ఉండేసరికి బయటికి విమెన్ ఆల్సో స్టార్టెడ్ కమింగ్ అవుట్. విమెన్ బయటికి వచ్చేసరికి ఏంటంటే నా షీ హెస్ గాట్ ఎక్స్పోజర్ టు లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెన్ అండ్ షీ ఈస్ ఆల్సో గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు లాట్ ఆఫ్ అదర్ మెన్. సో ఇలాంటి ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల అంటే బికాస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ సెయింగ్ అది నెగిటివ్ అని చెప్పట్లేదు నేను, బట్ అనదర్ రూట్ కాజ్ ఫార్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అనే దానికి నేను కాజెస్ చెప్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ అనదర్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువ అయిపోయేసరికి ఇప్పుడు ఏంటంటే నేనే ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకొక రిలేషన్షిప్లోకి నేను వెళ్ళాలనుకున్నా కూడా ఇంతకుముందు నాకు లిమిటెడ్ అమ్మాయిలు కనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కువ కనిపించేసరికి నాకు యాక్సెస్ కూడా ఎక్కువైపోయింది. సేమ్ వేస్ అమ్మాయికి కూడా ఏంటంటే ఓన్లీ హస్బెండ్ కనిపించేవాడు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు హస్బెండ్ కాకుండా మల్టిపుల్ అదర్ పీపుల్ కూడా ఉన్నారు అక్కడ. సో ఇలా ఈజీ యాక్సెస్ అండ్ విజిబిలిటీ ఉండడం అనేది అంటే యాక్సెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయండి. సో ఇక్కడ మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి సంబంధించి అగైన్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ ఇస్ ఇలా మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి వెళ్ళే టైంలో సమ్ పీపుల్ ఏంటంటే ఫన్ జస్ట్ అవుట్ ఆఫ్ ఫన్ జస్ట్ ఫర్ చేంజ్ కోసం కూడా చూస్తూ ఉంటారు. అది కూడా ఏమీ ఉండదు, జస్ట్ కామన్ థింగ్ కొత్తదనం కోసం అని అంటారు. కొత్తదనం కోసం ఎందుకంటే నేను చూసాను చాలా అంటే నేను ఇందాక చెప్పింది ఏంటి, ఎక్కువ టైం నాకు స్పౌస్ నుంచి రావట్లేదు లేకపోతే పార్ట్నర్ నుంచి రావట్లేదు కాబట్టి పక్కన వాళ్ళని చూస్తున్నామని అంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దిస్ కేస్ అండి. సమ్ టైమ్స్ ఏంటంటే మనకి పార్ట్నర్ నుంచి ఎంత టైం వచ్చినా ఏదున్నా సరే ఈ ఫిజికల్ అట్రాక్షన్, సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఫిజికలీ అట్రాక్టెడ్ టు సమ్వన్ ఇస్ లుకింగ్ రియలీ నైస్, సో నాకు సమ్వేర్ నాకు విత్ ఇన్ అది వస్తుంది అనమాట ఫీలింగ్ లైక్ మేబీ వీళ్ళతో ఫిజికల్ గా ఉంటే బాగుంటుందేమో అనే ఫీలింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే జస్ట్ ఫర్ ఎ చేంజ్ బేసిక్లీ. దట్ ఈస్ అనదర్ రీజన్. థర్డ్ రీజన్ విచ్ లాట్ ఆఫ్ పీపుల్ తెలియదు, చాలా మందికి తెలియదు ఇది, బట్ ఇట్ ఈస్ దేర్. ఏంటి అంటే ఇట్స్ అ సైకలాజికల్ వీక్నెస్. ఇట్స్ అ వీక్నెస్ యాక్చువల్లీ. సమ్ చాలా మందికి ఇది అబ్బాయిలో కూడా ఉంటుంది అమ్మాయిలో కూడా ఉంటుంది. ఏంటిది అని అంటే వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ అండ్ నీడ్స్ అనేది ఒక పీక్ లో ఉంటుంది అనమాట వాళ్ళకి, బికాస్ ఆఫ్ ది హార్మోనల్ చేంజెస్ దట్ దే గో త్రూ ఆన్ అ డైలీ బేసిస్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అండి. వాళ్ళకి ఏంటంటే సెక్షువల్ డ్రైవ్ అనేది వెరీ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. అది వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేయడానికి ఆల్వేస్ నా పార్ట్నర్ నా దగ్గర ఉన్నాడా అంటే ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ అదర్ పార్ట్నర్స్ ని చూస్ చేసుకునే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ యాక్చువల్లీ ఎ వీక్నెస్ బట్ నాట్ నోన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏమనుకుంటారంటే దే స్టార్ట్ జడ్జింగ్ అనమాట, ఈమెకి కొంచెం ఇది ఎక్కువ సో ఓకే ఎక్కువ, లేకపోతే ఫీలింగ్స్ ఎక్కువ, ఇతనికి ఎప్పుడు ఫీలింగ్స్ ఎక్కువ, వీడికి ఎప్పుడు అదే ధ్యాస ఇవి అనుకుంటారు. కానీ చెప్పాలంటే అది సైకలాజికల్ డిసార్డర్, బట్ దట్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట ఏంటంటే మల్టిపుల్ అదర్ పీపుల్ ని చూస్ చేసుకోవడానికి. సైకలాజికల్ డిసార్డర్ అంటున్నారు వీళ్ళది, అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఉండదంటారా వాళ్ళు మెంటలీగా? కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఏంటంటే మన ఈ హార్మోనల్ వీటిని ఫ్లోస్ ని వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదేంటంటే టు అన్ ఎక్స్టెంట్ వరకు కంట్రోల్ చేయగలుగుతుంది అండ్ అది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అదేంటంటే మెడిసిన్ ఈరోజు చేసుకున్నా అంటే ఈ రోజుకి కంట్రోల్ అయిపోతుంది. ఇట్స్ అ స్లో ప్రాసెస్. సో ఈవెన్చువలీ ఆ డిసార్డర్స్ లాంటివి తగ్గుతూ ఉంటాయి మనకి. కానీ ఈ ప్రాసెస్లోనే లైక్ అది తగ్గే ప్రాసెస్లోనే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ అదర్ పార్ట్నర్స్ తోని సెక్షువల్ రిలేషన్షిప్ లో ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద పార్ట్ లైక్ అన్ని కూడా రీజన్స్ అంటారు. Exactly. Why they are going for it. Yeah. Sure. Thank you so much. Thank you.